సాహిత్యమే సమాజగతిని మార్చగలదని సిక్కిం పార్టీ జిల్లా కార్యదర్శి డి గౌస్దేశి అన్నారు. కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోని 32వ వార్డు ముజఫర్ నగర్ లోని సిపిఎం ఉద్యమ నేత టి నరసింహయ్య 6వ వర్ధంతి సభ గ్రంథాలయ అధ్యక్షులు కె ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గౌస్దేశి, నరసింహయ్య కుమారుడు హరి, సాహితీ స్రవంతి రాష్ట్ర నాయకులు జంధ్యాల రఘుబాబు హాజరై మాట్లాడారు. కామ్రేడ్ టి నరసింహయ్య జీవితకాలం గ్రంథాలయం సాహిత్యంపై సైద్ధాంతిక అవగాహన, అభివృద్ధిపైనే ఎక్కువ కృషి జరిగిందని, ఆ కృషి కారణంగానే కార్యకర్తల సంఘాల నిర్మాణానికి బలం చేకూరిందని వారు అన్నారు. అనంతరం గ్రంథాలయ గౌరవ అధ్యక్షులు డాక్టర్ బడా సాహెబ్ మాట్లాడుతూ, విజ్ఞానం పంచే గ్రంథాలయాల ద్వారా సాహిత్య అభివృద్ధి జరగడమే నరసింహయ్యకి నిజమైన నివాళి అర్పించడం అవుతుందని అన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి డి అజాద్, నాయకులు విజయ్, ధనుష్, పార్టీ నాయకులు జయన్, శేషయ్య, సిపిఎం పార్టీ న్యూ సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు సుధాకరప్ప, నగర కమిటీ సభ్యులు ఆనంద్, ధనలక్ష్మి, ఆటో యూనియన్ నాయకులు హుషేన్, వలి, షంషీర్, నబీ, శంకరయ్య, శంకర్, బాషా, నాగరాజు, సిఐటియు నాయకులు అయ్యస్వామి, సురేష్, మహిళా నాయకులు దానమ్మ, ఈశ్వరమ్మ, నాగేశ్వరమ్మ, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విభేదాల కారణంగా మార్క్సిస్ట్ పార్టీ సిపిఎం ఏర్పడిన తర్వాత, అందులోంచి నక్సలైట్ గ్రూపులు వెళ్లిపోయిన తర్వాత సిపిఎంగా మనకు ఇక్కడ నాయకత్వం దొరబడింది. నాయకులందరూ అటు వెళ్ళిపోయినారు. కార్యకర్తలందరూ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మళ్ళీ నాన్నగారు ఈ బాధ్యతను తన మీద వేసుకుని, అందుకే కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత అని మన పార్టీ నాయకులు నాన్నను సంబోధిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఏమీ లేదు అనుకున్నటువంటి పార్టీని ఈరోజు ఇక్కడ మనకు 2 సార్లు శాసనసభ్యులు మన పార్టీ తరఫున గెలిచారన్నా, ఈరోజు ఏ సమస్య వచ్చినా సిపిఎం వైపు, సిఐటి వైపు చూస్తున్నారన్నా, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మాస్ ఆర్గనైజేషన్స్, ఇన్ని ఆర్గనైజేషన్స్ ఇక్కడ వెలుగొందినాయన్న, వీటన్నిటికీ కూడా ఆ రోజు మూల పురుషుడుగాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.